హలో. హలో. ఎస్ అండి. నమస్కారం సార్. మీ చెప్పండి. సాక్షిని యూట్యూబ్లో చూశాను. చరణ్ గారు. అదే 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 మీరు తెలుగు వాళ్ళు తమిళ్ శ్రీలంక వెళ్ళారు. తెలుగేనా సార్ మీరు? యాక్చువల్లీ మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళు పూర్వీకం నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. మా నాన్న వాళ్ళ తాతయ్య మీ అంటే నాన్న వాళ్ళ 19 మా నాన్న వాళ్ళ తాతయ్య, నాకు కాదు, మా నాన్న వాళ్ళ తాతయ్య ఓకే 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 వాళ్ళు 1930లో వాళ్ళు ఆ టైంలో చెన్నైకి వచ్చారనమాట. అంటే జాబ్ విషయంగా ఇంకా చెన్నైకి వచ్చి ఇంకా అప్పుడు తమిళనాడు నెల్లూరు అంతా ఒకటిగా ఉండేవి కదా. అప్పుడు వచ్చి ఇంకా అలాగా సెటిల్ అయిపోయారు. ఇంకా మా నాన్న పుట్టి పెరిగింది, నేను పుట్టి పెరిగిందంతా చెన్నయ్య. కానీ మనం తల్లి భాషను వదిలిపెట్టలేదు. అవును, తెలుగు అంటే మన తల్లి భాష తెలుగు, కానీ చదువుకునేంత తమిళే కాబట్టి తమిళ్లో మనము తమిళ వాళ్ళ మధ్య పరిచయం చేస్తుంటాము. కానీ తెలుగు భాషను మనం తెలుగును కూడా వదిలిపెట్టాం అనమాట. కానీ తెలుగులో చదవడం రాయడం ఒక మొక్క కూడా రాదు అయితే. మీకు రాదు తెలుగులో? అవును, రాయడానికి చదవడానికి రాదు, కానీ తెలుగులో మాత్రము మాట్లాడతాను. మరి అయ్యగారు అంటే మీరు మొత్తము అందులోనే ఉన్నారు కదా అయ్యగారు? ఏది మన అంటే మీరు మీ అంటే ఇప్పుడు దాదాపు 1, 2, 3 నువ్వు 4వ వాడివి అంటే క్రైస్తవంలో ఉండి. అవునవును. అంటే మొత్తం క్రైస్తవంలోనే ఉన్నారా మీరు? అవునవును, బాన్ క్రిస్టియన్ మేము. అవును. అంటే మీ తాతగారు హిందువా? లేదు, క్రిస్టియన్ అండి. ఆయన పేరు సామ్యూయల్. మీ ఇంకో తాత ఆయన పేరు ఆయన హిందువా క్రిస్టియన్? అంటే మా నాన్న వాళ్ళ తాతయ్య పేరు అంటున్నారా? మా నాన్న వాళ్ళ తాతయ్య పేరు ఇస్సాకు. ఓకే ఓకే. ఆల్మోస్ట్. అవునండి. ఏం లేదు కానీ నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇక్కడ దాకా ఉన్నారు కదా, ఇంత ఈ ఆరాధన దైవారాధనలో ఉన్నారు కదా, నిజంగా మీరు కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు. అంటే మీరు ఏం చెప్పారు, చాలా ఇబ్బంది పడ్డాను ఒకనొక టైంలో అని చెప్పారు కదా, మీరు సాక్ష్యంలో చెప్పారు కదా అయ్యగారు. అవునండి. అంటే ఈ క్రైస్తవంలో ఉన్న వాళ్ళకి జనరల్ గా ఏమవుతుందంటే కష్టాలు రావు అని చెప్తుంటారు. అంటే ఏంటంటే బ్రదర్, ఇప్పుడు యేసయ్యలో ఖచ్చితంగా మనము స్థిరంగా ఉంటే యేసయ్యను నమ్మండి మీకు కష్టాలు రావు అని ఎక్కడ చెప్పలేదు. అంటే కష్టాలు వస్తాయి. మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో నేను మీకు తోడైంది, దాని నుంచి నేను నిన్ను బయటికి నడిపిస్తానని యేసయ్య అన్నాడు. కష్టాలే రావట్లేదు. అది చాలా మంది వేరేలాగా దాన్ని అపార్థం చేసుకుంటున్నారు అయ్యగారు. కామన్ గా చెప్తున్నాను, మిమ్మల్ని చెప్పలేదు. నేను కామన్ గా చెప్తాను. రియాలిటీగా నేను ఒకటి అడుగుతున్నాను ఏంటంటే, నాకు ఎయిడ్స్ వచ్చింది అయ్యగారు. ఎయిడ్స్ వస్తే ఎయిడ్స్ ఉంది ఆల్రెడీ. ఏసు నమ్ముకుంటే ఎయిడ్స్ తగ్గిస్తారంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు యేసయ్య నమ్మకంటే ఎయిడ్స్ తగ్గిస్తారంటే, మీరు మన యొక్క పాపాలు ఒప్పుకొని, మన పాపాలు నిజంగానే మనస్ఫూర్తిగా మన పాపాలు ఒప్పుకొని యేసయ్య నన్ను స్వస్థపరచు అని చెప్పి మీరు ఎంతకెంత మీరు యేసయ్యలో మీరు అంటే సిన్సియర్గా ఉంటారో అంతకంత యేసయ్య మీకు దగ్గర అవుతారు. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అంటే నా జీవితంలో నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు 41 years అవుతుంది, కానీ నేను 18 years లో చనిపోయి ఉండాలి. దాదాపు 14 years దాకా నా లైఫ్ అలానే ఉండేది. అంటే ఒళ్ళు మొత్తం గడ్డలు గొల్లలో రక్తం గారడము, ఒకలాగా దుర్వాసన రావడం, ఈగలు మొసరడము. అంటే నన్ను చూస్తే అసహించుకుంటారు. కానీ నేను యేసయ్యను పట్టుకున్నాను, యేసయ్య దగ్గర ప్రేయర్ చేశాను. యేసయ్య ఇంకా నా జీవితంలో నేను అంటే నా జీవితం అంతా అంతే. ఇంకా నేను స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళినా కళ్ళు చూపులు లేదని చదవడానికి అనుమతించలేదు. అంటే దూరం చూపు కనిపించదు బ్రదర్, షార్ట్ సైట్ ఉంటుంది. అప్పుడు నేను ఇంకా యేసయ్య ఎంత నా వల్ల నిజంగా నేను యేసయ్య దగ్గర ప్రార్థించినవద్దో అంత ప్రార్థించాను. యేసయ్య నిజంగానే నన్ను స్వస్థపరిచాడు. అది నా లైఫ్ లో నేను రుచి చూసింది అయ్యగారు. మరి అయ్యగారు, మరి ఇంత చెప్తున్నారు కదా, మరి మీ రూపం గానీ మీ యొక్క కంటి గానీ ఎందుకు మెరుగుపరచుకోలేకపోయారు మీరు? ఎందుకంటే గారు ఇప్పుడు నేను మెరుగుపరచుకోలేదంటే, ఇప్పుడు నేను బాగా చేశాడు యేసయ్య, నాకు కంటి చూపు అంతా బాగా చేశాడు అని చెప్పి నేను చెప్పగలను. కానీ ఏంటంటే ఇక్కడ యేసయ్య నాతో ఉన్నాడని ఎలా నిరూపణ అవుతుందంటే, లోకంలో నాకు దూరం చూపు లేదు, దాన్ని ఎవరు మ్యారేజ్ చేసుకోలేదు, కానీ నాకు పెళ్లి కాదు అన్నారు. యేసయ్య నాకు మంచి అమ్మాయిని పెళ్లి చేశాడు. ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను ముగిస్తాను అయ్యా, నేను ముగిస్తాను.
అదే నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు అన్ని ఉన్నాయి. నాకు వైట్ స్కిన్ అండి. ఒక మాట, మమ్మీ డాడీని నమ్ముకున్నాను, నాకు రేషన్ కార్డు వచ్చింది, అమ్మ ఒడి పథకం వచ్చింది, మమ్మీ డాడీని నమ్ముకున్నాను, నాకు మోషన్స్ వచ్చినాయి, ఇలాంటివి కాదయ్యా. జనరల్ గా ఇలాంటివి కాదు చెప్పాల్సింది. నాకు పెళ్ళే కాదన్నారు, నేను చచ్చిపోతున్నారు, ఇది కాదు. మీరు ప్రభువు నమ్ముకొని ఉన్నప్పుడు మీ యొక్క దృష్టి, దూరపు దృష్టి ఎందుకు పెరగలేదు? మీ యొక్క నేచురల్ కలర్ ఎందుకు మారలేదు? నేను ఇప్పుడు చెప్తున్నాను కాదు, దేవుడు బైబిల్ వచనం ఉంది, ఏముందంటే నీ బలహీనతలో నా బలము పరిపూర్ణంగా బయలుపడుతుందని యేసు అన్నాడు. ఈ బలహీనత ద్వారానే నన్ను వాడుకోవాలని చెప్పి ఆయన ఇష్టం కాబట్టి ఈ బలహీనతతోనే నాకు తక్కువ చూపుతోనే బైబిల్ నేను 20 సార్లు నేను చదివి ముగించాను. ఇది మా సామాన్య మనిషి ఎవరు కూడా వచ్చేసి చాలా మంది క్రైస్తవులు 20 సార్లు బైబిల్ చదివి ముగించిన వాళ్ళు చాలా తక్కువ. ఇంకొకటి 4 టైమ్స్ నేను బైబిల్ కలిపి ముగించాను. అంటే ఎంత కూడా ఈ కళ్ళు చూపు తక్కువ రాను ఎలా చేసావంటే నేను యేసయ్య కృపతోనే చేశానని చెప్పి ఈ బలహీనత ద్వారా యేసయ్య నామము మహిమపరచబడుతుంది బ్రదర్. నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను చెప్పేదేంటి, మీరు నాకు రిటర్న్ చెప్పేదేంటి? అంటే బలంగా నమ్ముకుంటే ఎయిడ్స్ తగ్గింది అంటున్నారు. మీరేం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరేం చెప్తున్నారంటే, లేదండి ఈ బలహీనతలోనే నేను మా యేసు దేవుణ్ణి గణపరుస్తున్నాను, ఆయనకు మహిమలు ఇస్తున్నాను, నా వల్ల ఆయన మహిమలు చూపెట్టుకోబోతున్నాడు అంటున్నాడు. ఇప్పుడు నేను నమ్మానండి, నేను యేసు నమ్ముకుంటే తర్వాత తగ్గపోతే ఏం చేయాలంటే, నాకు ఎయిడ్స్ ఉంది, అది తగ్గట్లేదు, అయినా కానీ నేను యేసు నమ్ముకున్నాను. 45 years అండి నాకు. నేను అంటే ఎయిడ్స్ ఎన్ని సంవత్సరాలు ఉందని నాకు ఎయిడ్స్ వచ్చి ఇప్పుడు 6 years అవుతున్నాయి. 6 years అవుతుంది. నార్మల్ గా ఎయిడ్స్ పేషెంట్ ఎన్ని ఇయర్స్ లో చనిపోతారు గారు? అది ఇన్ని ఇయర్స్ అని చెప్పలేమని, టాబ్లెట్స్ వాడితే ఇది ఇలానే అవుతా ఉంటది. ఇది ఉన్న స్టేజ్ లో ఉంటది, పెరగదు తగ్గదు. అట కాదు కదా, ఇప్పుడు సివియర్ అయితే కొంతమంది సివియర్ అయి చనిపోతున్నారు కదా. ఇక వాళ్ళు చాలా అంటే వీక్ అయ్యి టాబ్లెట్స్ వాడకుండా వీక్ అయ్యి ఉంటే చనిపోతారు. ఏముంది దానికి? ఇన్ని ఒక 5-10 సంవత్సరాల్లో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కడే బ్రదర్ ఏంటంటే నాకు తెలిసి చాలా మంది పేషెంట్స్ ఉంటే నాకు పరిచయమైన వాళ్ళు కూడా కొంతమంది ఎయిడ్స్ పేషెంట్ విత్ ఇన్ 3-4 years లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, లేదు నేనేం కాదనట్లేదే. వాళ్ళు స్టేజ్ లాంగ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గి చూసుకోకుండా చేసుకునే వాళ్ళు పోయారు. హెల్దీగా ఫ్రూట్స్ అన్ని విటమిన్స్ అన్ని తీసుకునే వాళ్ళు, గట్టిగా అంటే ఫ్రూట్స్ వేడి ఆహారం తీసుకునే వాళ్ళు, బతికిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు నా ఉదాహరణకు నేనే ఆ స్టేజ్ అలానే ఉంది, పెరగలేదు తగ్గలేదు. అంటే ఇంకోటి ఏంటంటే బ్రదర్, మీకు పెరగలేదు తగ్గలేదు అంటారు, 6 years ఉందంటున్నారు కదా. ఇక్కడే వచ్చేసి యేసు మీ మీద కృపగా ఉన్నాడు. ఎందుకంటే మీకు సివియర్ గా అయి ఉంటే మీరు ఎరకి వెళ్ళిపోయిండేవారు. నేను చెప్తా వినండి, యేసు నమ్ముకోండి అన్ని తగ్గిపోతాయని, టాబ్లెట్లు కూడా వాడొద్దని చెప్పి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అంటే మిమ్మల్ని అలా చెప్పారా? టాబ్లెట్ వాడొద్దన్నారా మిమ్మల్ని? మరి యేసు నమ్ముకో అంటే అర్థం ఏంటి? నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని టాబ్లెట్ వాడొద్దు అన్నారా? ఇప్పుడు అదే కదా చెప్తున్నారు. నేను అడిగిన దానికి నాకు అంటే మీరు ఒకసారి చెప్పండి కదా. యేసయ్యని మీరు నమ్ముకోయ్యా, టాబ్లెట్స్ వాడొద్దని ఎవరిని అన్నారా మీరు? అయ్యో, ఇవాళ 10 ఫెయిల్ అయినోడు మొత్తం చెప్పేటి ఈ నీతులే. ఉంటే చాలు పక్క పడేయండి. క్యాన్సర్ వచ్చినాయిరా, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు ఏకంగా స్వస్థతలు జరుగుతున్నాయట. బెల్లంపల్లి ఉదాహరణ చెప్తాను. బెల్లంపల్లి ప్రవీణ్ అనేటోడికి షుగర్ ఉంది, వాడు రోజు షుగర్ టాబ్లెట్లు వేస్తున్నాడు అతను. మరి ఆయనకి ఎందుకు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నాడు? కేవలం షుగర్ కోసమే టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళే పాస్టర్లలో 2 రకాలు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కొద్దిగా గొప్ప జనాల్ని మోసం చేయకూడదు అనే వాడు ఏం చెప్తున్నాడు, లేదు మీరు టాబ్లెట్లు వాడాలి, దేవుని నమ్మాలని చెప్తారు. కొందరు చదువుకొని అమాయకులు పాస్టర్లు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్తారు, ఏకంగా లేదు ఇవన్నీ వదిలిపెట్టండి, కేవలం యేసునే నమ్మండి అంటాడు. మీరు ఫస్ట్ చెప్పారు చూడండి, అది కరెక్ట్. మీరు ఫస్ట్ చెప్పింది కరెక్ట్. మరి అదే అంటే టాబ్లెట్లు వేసే వల్ల కాకుండా కానీ వేసే అవుతుందో కాదు తర్వాత టాబ్లెట్ డాక్టర్ నమ్ముకోవాలంటాం మనం. ఇంకోటి చెప్తాను, అంటే మీరు నమ్మడంలో ఉందండి. అంటే మీరు నమ్మలేదు సార్. ఉదాహరణకి మీకే స్వస్థత లేదు, మీ కంటి చూపు పెరగలేదు, మీ యొక్క కలర్ ఉంది చూసారా,
అది న్యాచురల్ గా లేదు. ఒకవేళ ఇంకోటి ఈ స్కిన్ కి ఏంటంటే గారు, ఈ స్కిన్ కి చూడండి, ఇప్పుడు మీ పరిస్థితి ఒక్క నిమిషం నా స్కిన్ గురించి ఒక్క నిమిషం గారు, నా స్కిన్ గురించి మీకు తెలియదు, నా కెపాసిటీ ఏంటో మీకు తెలియదు. నేను 18 years లో నా స్కిన్ పగిలి చనిపోవాల్సింది, కానీ ఇంతవరకు ఇదే స్కిన్ లో నేను ప్రాణం ఉన్నానంటే ఇది నా జీవితంలో ఏసై చేసిన గొప్ప సాక్షి. ఓకేనా? చనిపోయాడు అంటాడు. నేను మొన్న ఒక సాక్ష్యం చూశాను, ఇలాంటి వాడు కూడా చెప్తాడు, నా పిల్లానికి పెళ్లి చేసి నేను చచ్చిపోతా అన్నారు. అజయ్ గారు, వాళ్ళ జీవితంలో మంచి జరుగుతున్నాయి, మీ జీవితంలో అట్లా కాదు. అంటే మీ జీవితంలో ఎందుకు మంచి జరగలేదంటే మీరు ఇంకా గట్టిగా మీరు నమ్ముకోండి, ప్రేయర్ చేయండి, యేసు మీకు మంచి చేస్తాడు. వాళ్ళకి చేసిన దేవుడు మీకు మంచి చేస్తాడు. ఇంకోటి చెప్తున్నాను గారు, మీరు నా టెస్టిమనీ మీరు చూసారంటే, నాకు డబ్బులు ఇవ్వండి, నేను అంటే ఇక్కడ చేస్తున్నాను, నాకు మీరు చాలా కష్టపడుతున్నా, నాకు ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వండి ఎవరి దగ్గర చెప్పలేదు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తుంటే, నాకు డబ్బు ఏమొద్దు, నా కోసం 2 బొట్లు కన్నీరు కార్చండి భగవంతుడి దగ్గర, అది చాలు అని చెప్పి అనుకుంటున్నాను. కానీ నేను డబ్బు సంపాదించాలనుకుంటే, మతం మార్చాలనుకుంటే, నేను సిటీలోకి వచ్చి మతం మార్చొచ్చు. నువ్వు ఏమన్నా అనుకోయ్యా, నువ్వేమన్నా అనుకో, శ్రీలంకలో సువార్త చేస్తున్నావంటే అక్కడ తమిళోళ్ళు అంటే అసలే పడదు. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేసిరని భయపడతారు వాళ్ళ తమిళ్ వీళ్ళను, ఎల్టీటీ వాళ్ళని. వాళ్ళు ఇలా చేశారని భయపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పినామనికి అక్కడనే పేలుస్తారు కింద మీద పెట్టి. స్వామి నేను అక్కడికి వెళ్ళి చెప్పాను స్వామి, నీకు తెలియకుండా మాట్లాడుతున్నాను, అక్కడికంతా వెళ్ళాను. అక్కడ దాకా ఒకసారి నిజంగా